దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలంలో వేడుకొని మనందరినీ చేరదీశాడు ఆయన నామంలో. అందుని బట్టి ఆయన పరిశుద్ధ నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ నా కొరకు ప్రార్థిస్తున్న ఆత్మీయ జనమంతటికీ కూడా యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి, చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు జ్ఞానాలైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాకు పాలుభాగస్తులే దేవుని స్తుతించండి, ఆరాధించండి. మీ దగ్గరలో బైబిల్స్ ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షాన్ని చదివి మాట విని గ్రహించి వాక్యదానంలో పాలుభాగస్తులై దేవుని పొందాలని మనం చేస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా అపోస్తుల కార్యగ్రంథము 24వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతా ఉన్నాను. దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును. ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడైన ప్రియ పరలోక తండ్రి, స్తోత్రాలు. ఉన్నతమైన నీ నామమునకే కృతజ్ఞతలు. ఆత్మతో సత్యముని ఆరాధించే వారికి నాయన అనుక్షణము తోడుగా ఉంటానని సెలవిచ్చిన దేవుడు, ఈ కార్యక్రమం ద్వారా అనేకమైన లోతైన మర్మాలు సత్యాలు తెలుసుకుంటూ బలపడుతున్నాం. అనేక మందిని మరి బలపరుస్తున్న ఆత్మీయంగా స్తోత్రాలు. నిశ్చితమైతే ఈ దినం కూడా రీతి బలపరిచి ఘనత మహిమ మీరు యేసయ్య శక్తి కలిగిన ఉన్నతమైన నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, చదవని మాటను కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ ఒక మనస్సాక్షిని గురించినటువంటి మాటలు మనం వింటున్నాం. చూడండి, దేవుడు మనల్ని తన కొరకు ఏర్పాటు చేసుకున్న తర్వాత మనల్ని ప్రేమించి సంరక్షించడానికి, మనలను తన యొక్క రెక్కల చాటున దాచి భద్రపరచడానికి, మనము ఆయన మార్గంలో నడవడానికి అనేకమైనటువంటి ఆజ్ఞలు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మనకిచ్చిన ఆ ప్రతి ఆజ్ఞలను కూడా అనుసరించాలంటే మనకు చాలా కష్టంగానే ఉంటది. అయితే మనము ఎప్పుడైతే వాటికి విధేయత చూపడం నేర్చుకుంటామో, అలా నేర్చుకున్నప్పుడు ఆ ఆజ్ఞలను పాటించడం కూడా సులువుగానే ఉంటుంది. చూడండి, పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఒక మాట, క్రీస్తు స్వరూపం యందు ఏర్పడు వరకు అని రాశాడు. అంటే క్రీస్తు వారి స్వరూపములో మనం మారాలి. ఆ స్వరూపము మనలో ఉన్నప్పుడు ఏమండి, మనలో నిర్దోషమైనటువంటి మనస్సాక్షి అనేది ఉంటుంది. ఎందుకంటే క్రీస్తు ప్రభువారు నిర్దోషి కనుక ఆయన స్వరూపములోనికి మనం మారాలి. అలా మారినప్పుడే మన మనస్సాక్షి నిర్దోషంగా దేవుని స్తోత్రం చెప్పాలి. వీళ్ళ మన మనస్సాక్షి మనకు నైతిక విలువను నిర్దేశిస్తుంది. అంతేకాదండి, మనము ఆ విలువలను సరిగా పాటిస్తున్నామో లేదో అని కూడా మనలను ఎప్పటికప్పుడు ఆ మనస్సాక్షి అనేది హెచ్చరిస్తూనే ఉంటుంది కూడా. అయితే ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, మన మనస్సాక్షి మనలను దేవుని వైపు చూపగలిగేలా, మనము ఆయన వైపు ఆకర్షించబడేలాగా చేసేటువంటి మనోనేత్రం కూడా మన అంతరంగం. అందుకే మనలో ఎవరి మనస్సాక్షి వారికే ప్రత్యేకం, అందులో ఎలాంటి సందేహము లేదు. ఉదాహరణకి దేవుడు నిర్దేశించినటువంటి ఆ ప్రమాణాల ప్రకారం జీవించే అలవాటు మనకు ఉన్నట్లయితే, మన మనస్సాక్షి మనల్ని పదే పదే ఆ దేవుని ఆజ్ఞలు గుర్తు చేస్తూ వాటిని ఆచరించాలని చెప్పి మనం హెచ్చరిస్తూ ఉంటుంది. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటనంటే, మనమందరం కూడా ఎవరికో వ్యక్తిగతంగా ప్రశ్న, నా మనస్సాక్షి ప్రబోధానికి విధేయత చూపిస్తున్నానా లేదా అని. పిల్లరా, ఇతరులకు హాని చేయకుండా మన మనస్సాక్షిని కాపాడుకోవాలని నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకో తెలుసా? దేవుని కుమారుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరూపం మనలో దినదిన ప్రవర్ధమానం అవుతుంది కాబట్టి, దినదిన మనలో ఆ స్వరూపం పెరగడానికి ఇష్టపడుతుంది కనుక మనము ఉత్తమమైనది మరియు పరిపూర్ణమైనదైనటువంటి ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడాలి. మన మనస్సాక్షి మనం గద్దిస్తున్నప్పుడు, మన మనస్సాక్షి మన దేవుని నడిపిస్తున్నప్పుడు, ఆయన స్వరూపం మనలో ఏర్పడడానికి ఇష్టపడినప్పుడు మనం ఉత్తమైన దానిని మరియు పరిపూర్ణమైన దానిని
ఆయన చిత్తాన్ని తెలుసుకోగలగడానికి అవకాశం ఉంటున్న విషయాన్ని కూడా ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను. వీళ్ళని గమనించండి, దేవుడు ప్రతి చిన్న విషయంలో కూడా మనకు బోధిస్తాడు. ప్రతి చిన్న విషయంలో, అందులో ఎటువంటి సందేహము లేదు. దేవుని యొక్క ఆత్మ నిమ్మళంగా మన అంతరంగంలో ప్రబోధిస్తున్నప్పుడు వినగలిగేటువంటి చెవులు నాకు ఉన్నాయా లేదా అని మనం అందరం కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. చూడండి, నేటి దినాల్లో పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్స్, చిన్న మాటలు పెద్దగా వినపడేటువంటి పరిస్థితులు, చాలా గట్టిగా మాట్లాడే పరిస్థితులు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు బోధించే దినాల్లో ఇలాంటి సౌండ్ సిస్టమ్స్ కానీ లేక రకరకాల శబ్దాంతరాలు లేవండి. అయినా కూడా ఆయన మాట చాలా ధారాళంగా, చాలా వరకు కూడా వినగలిగేటువంటి ఒక పరిస్థితి. అయితే ఈరోజు ఆ దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నిమ్మళంగా మన అంతరంగంలో ప్రబోధిస్తున్నప్పుడు అది మనము వినగలుగుతున్నామా? అదేంటండి, చెవులు కదా వినాలి, వినపడుతుంది. అంతరంగానికి ఎలా వినపడుతుందండి కదా? అందుకే నేను చెప్పాను, మన మనస్సాక్షి దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నామో లేదో అని పదే పదే హెచ్చరించేటువంటి మరొక మనోనేత్రం కూడా ఏమైనా గమనించాలి ఉదయకాల సమయంలో. చూడండి, అందుకంటాడు కదా, ఆ దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దని చెప్పి దీని ఒక వాక్యం జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుడు ఉరుమునట్లు నీతో మాట్లాడు, పెద్ద పెద్ద శబ్ద తరంగాల వల్లే ఆయన నీతో మాట్లాడు. దేవుడు నీతో నాతో చాలా నిమ్మళంగా మెల్లనైన స్వరంతో మాట్లాడదు కాబట్టి మనం ఆయన స్వరాన్ని వినలేకపోవచ్చు. కమండి, అయితే దేవుని స్వరాన్ని వినడానికి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మన మనస్సాక్షిని అప్రమత్తం చేయాలి. మన మనస్సాక్షి శబ్దం మన చెవులు వినలేకపోవచ్చు, కానీ అంతరంగము ఆయన స్వరాన్ని వినగలగాలి. కాబట్టి ఇక్కడ గమనించండి, ఆయనతో ఒకవేళ మనం వాదిస్తున్నట్లయితే, వాదోపవాదాలు దిగుతున్నట్లయితే, ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించే పరిస్థితి ఉంటే వెంటనే దాన్ని కట్టిపెట్టేయాలి మనం ఈరోజు. ఏమని, నేను ఎందుకు దీన్ని చేయకూడదు, నేను ఎందుకు దాన్ని చేయాలి, నేను ఎందుకు నలవకూడదు, ఎందుకు ఈ విధంగా ఉండకూడదు, ఇలాంటి ప్రశ్నలు దేవుని అడగొద్దండి. ఒకవేళ అలా అడిగినట్లయితే మనము నడవాల్సినటువంటి త్రోవలో నడవటం లేదండి. నాకు మన మనస్సాక్షి మనకు ప్రబోధిస్తున్నట్లయితే దేవునితో వాదించడానికి అవకాశం ఉండదు. మన మనస్సాక్షి ప్రబోధానికి, ఆ నిర్దోషమైన ప్రబోధానికి లోబడి విధేయత చూపిస్తే దేవుని ప్రశ్నించడానికి కానీ దేవునితో వాదించడానికి కానీ మనము ఇష్టపడము. ప్రతి విధేయతను ఏమండి, విధేయమైనటువంటి ప్రతి విధమైనటువంటి అవిధేయతను విడిచిపెట్టేయాలి. ప్రతి విధమైనటువంటి లోక సంబంధమైన విషయాలు విడిచిపెట్టాలి. అప్పుడు మన మనస్సాక్షి ఎలా ఉంటుంది తెలుసా? నిర్దోషంగా, స్వచ్ఛంగా, నిమ్మళమైనదిగా ఉంటుంది. అన్నాడు కదా, దేవుని ఎడలను మనుషులను నా మనస్సాక్షి ఎల్లప్పుడూ కూడా నిర్దోషమైన ఉన్నట్లు అభ్యాసం చేసుకుంటాను అంటున్నాడు. కనుక ఉదయకాల సమయంలో పిల్లరా, అలాంటి అభ్యాసం మనకు కావాలి. మన అంతరంగములక మన మనస్సాక్షి నీకేమని ప్రబోధిస్తుంది, ఏమని బోధిస్తుంది, ఏమని హెచ్చరిస్తుంది, ఏ మాటలు నీకు వినిపింపజేస్తుంది గమనించారు. ఆధ్యాత్మికంగా నేను ఎదగడానికి ఎంతో సహకారిగా ఉంటుంది ఆత్మీయ మనస్సాక్షి. ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవడానికి ఏమండి ఒక స్నేహితులకు ఉపయోగపడుతుంది మనస్సాక్షి. నువ్వు చేసేది తప్పు అయితే తప్పు అని గద్దిస్తుంది, నువ్వు చేసేది మంచిది చేయకుండా ఆగిపోతే అది మంచిది చెయ్యని కూడా నేను ముందుకు ప్రోత్సహించాడు మనసు. కనుక ఎలాంటి మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండడానికి వాక్యం చెప్పినట్లుగా మనుషుల ఎడల దేవుని ఎడల ఎల్లప్పుడూ కూడా నిర్మలమైనదిగా, నిర్దోషమైనదిగా, ఏమైనా స్వచ్ఛమైనదిగా ఉండడానికి మన మనస్సాక్షిని సిద్ధం చేసుకుందాం. దేవుని ఆత్మ స్వరాన్ని వింటూ ఆ స్వరానికి లోబడి మన యొక్క జీవితాన్ని ముందుకు నడిపించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడ మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో నిర్దోషమైన మనస్సాక్షి వరకు ఒక మంచి మాటలు మేము విన్నాం. ఆత్మతో సత్యమతిని మాటలు వింటున్నాం. మేమందరం కూడా ఆ ఆత్మ స్వరాన్ని వినగలిగే అంతరంగాన్ని సిద్ధం చేసుకోవడం కృప చూపించండి. అంతరంగ ఆలోచనలు, అంతరంగ తలంపులు ఒకవేళ చెడ్డవి ఉన్నాయేమో వాటన్నిటిని కట్టిపెట్టి వాదనకు తావేయకుండా, నాయన ప్రశ్నకు తావేయకుండా, కేవలము నీ మెళ్ళనైనా నిమ్మళమైన స్వరాన్ని వినేటువంటి సిద్ధపాటు మా అంతరంగాన్ని దయచేయండి. ఈ కార్యక్రమాన్ని బలపరచండి. ఘనత మహిమ మీరే పొందండి. యేసయ్య నామమున తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి, కాపుదల సదాకాలము మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.